హంద్రీనివా కాల్వకు లైనింగ్ వేయడం అంటే రైతుల బ్రతుకు మీద కాంక్రీట్ వేయడమేనని అఖిల భారత వ్యవసాయ కూలీ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద హంద్రీనివా కాలువ లైనింగ్ కు వ్యతిరేకంగా వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత వ్యవసాయ కూలీ సంఘం నాయకులు మాట్లాడుతూ 35 ఏళ్లుగా హంద్రీనివా కాలువ నిర్మిస్తూనే ఉన్నారని, కానీ ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. ఇప్పుడు ఆధునీకరణ పేరుతో కాంక్రీట్ లైనింగ్ వేసి జిల్లా రైతులపై కాంక్రీట్ వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఎంతో మంది రైతులు అప్పులు చేసి పండ్ల తోటలు సాగు చేస్తున్నారని, అయితే లైనింగ్ వేస్తే చుక్క నీరు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. దీనివలన రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉందన్నారు. వెంటనే ప్రభుత్వం దీన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 40 టీఎంసీల నీటిని హంద్రీనివాకు కేటాయించడమే కాకుండా కాల్వ సామర్థ్యాన్ని 8,000 క్యూసెక్కుల పెంచడంతో పాటు డిస్ట్రిబ్యూటర్లను ఏర్పాటు చేయాలన్నారు. తాము చేసే పోరాటంలో అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు హంద్రీనివా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాదాపుగా ఇది ప్రారంభించి 35 సంవత్సరాల క్రితమే ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు తగినంత బడ్జెట్లో నిధులు కేటాయించి ఇప్పటికీ పూర్తి చేయలేదు. అయితే దురదృష్టం ఏంటంటే ఈరోజు హంద్రీనివా కాలువ ఆధునికీకరణ పేరుతో ఈరోజు ఫేజ్ 2లో ఏదైతే జీడిపల్లి రిజర్వాయర్ ఉందో అక్కడ నుంచి ఈరోజు కాంక్రీట్ లైనింగ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఈరోజు కాంక్రీట్ లైనింగ్ చేసినట్లయితే ముఖ్యంగా ఆత్మకూరు మండలంలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ఏదైతే కరువులు తీవ్రంగా ఎదుర్కొన్నటువంటి ఈ కరువుల్ని ఎదుర్కొని రైతులు చాలా అష్టకష్టాలు పడ్డారు, వలసలు పోయారు. ఈవెన్ అక్కడ వలసలు పోయి అంటే దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారు. అయితే ఈరోజు హంద్రీనివా కాలువ నీళ్లు రావడంతో అక్కడ భూగర్భ జలాలు పెరిగి అక్కడ హార్టికల్చర్ చీని మరియు మామిడి ఇతర పంటలన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. కోట్ల రూపాయల అప్పులు చేసి ఈరోజు వ్యవసాయం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో హంద్రీనివా కాలువకు కాంక్రీట్ వేసినట్లయితే ఈరోజు అక్కడ ఉన్నటువంటి రైతులు కోట్ల రూపాయల్లో నష్టం వస్తుంది. ఈరోజు లైనింగ్ వేయడం అంటే అర్థం ఏంటి? ఈరోజు రైతుల ప్రాణాల మీద అంటే రైతుల బ్రతుకుల మీద ఈరోజు కాంక్రీట్ వేస్తున్నారు. కాబట్టి ఇది హేయమైన చర్య. దీన్ని మేము ఏఐకేకేఎంఎస్ అఖిల భారత రైతు వ్యవసాయ కూలీ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ కోట్ల రూపాయల్లో నష్టపోయినటువంటి రైతులు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కావున ఈ లైనింగ్ వేయకూడదు. గతంలో ఏవైతే హంద్రీనివాకు 40 టీఎంసీలు నీరు కేటాయించారో గతంలో ఆ విధంగా కాలువని ఏదైతే డిజైనింగ్లో ఉందో ఆ విధంగా కాలువని మొత్తంగా రోజుకు 8,000 క్యూసెక్కులు నీరు ప్రవహించే విధంగా వెడల్పు చేయాలా. వెడల్పు చేసి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా అక్కడ రైతులకు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలా. ఎందుకంటే ఇక్కడున్న రైతులు కూడా రైతులే కాబట్టి ఈ రైతులని నష్టపరిచేటువంటి ఈ కాంక్రీట్ లైనింగ్ వేయకూడదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడతో ఈ మా రైతులతో ఈరోజు మేము ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఇది ఇంతటితో మేము దీన్ని వదలం. ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఈ కాంక్రీట్ లైనింగ్ ఆపేంత వరకు మేము ఫైట్ చేస్తాం. ఎందుకంటే రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి, కానీ ఈరోజు రైతులకు వ్యతిరేకంగా ఈరోజు చేస్తున్నటువంటి ఈ పనులు సరైనవి కాదు. ఎందుకంటే మీరు నీళ్లు తీసుకుపోదలుచుకుంటే కాలువను వెడల్పు చేసి అందరి రైతులకి ఏదైతే చిత్తూరు అదేవిధంగా మడకశిర ప్రాంతాల రైతులకు కూడా నీళ్ళు ఇవ్వడానికి 40 టీఎంసీలు నికర జలాలు కేటాయించండి. నికర జలాలు కేటాయించి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి రైతుల ప్రయోజనాల కోసం పనిచేయాలి తప్ప ఈరోజు రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేటువంటి చర్యలను చేపట్టకూడదని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. కావున మిగతా వామపక్షాలు కానివ్వండి, మిగతా రైతులు కావని దీనికి పెద్ద ఎత్తున మద్దతు తెలియజేయాలని మేము కోరుతూ నా ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను మిత్రులారా.